Hi students, how are you all? Welcome to Chemistry Sir classes. Today, carbon and its compound లో కెమిస్ట్రీ క్లాస్ 2 చూద్దాం నాన్న. పార్ట్ 2 చూద్దాం. సో ఇంపార్టెంట్ నాన్న నామన్క్లేచర్ IUPAC. సో ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి చెప్తున్నా ఒక్క 10 minutes చూడండి నాన్న, మీకు అర్థం కాకపోతే ఎగ్జిట్ అయి వెళ్ళచ్చు. సో మోస్ట్ వెరీ ఇంపార్టెంట్, సింపుల్ గా చెప్పేద్దాం. ఓకేనా, ఈజీ వెళ్దాం, డైరెక్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలోకి వెళ్దాం. ఓకేనా, మీ టైం వేస్ట్ అస్సలు చేయను. సో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రిఫిక్స్ ప్లస్ వర్డ్ రూట్ ప్లస్ సఫిక్స్. సార్ ఇవి చెప్పే ముందు సార్ IUPAC అంటున్నా. సార్ వాట్ ఈస్ IUPAC? IUPAC అంటే ఇంటర్నేషనల్ యూనియన్ ఆఫ్ ప్యూర్ అండ్ అప్లైడ్ కెమిస్ట్రీ. సో అబ్రివేషన్ కూడా ఇయచ్చు ఎగ్జామ్ లో. ఇంపార్టెంట్, ఇంటర్నేషనల్ యూనియన్ ఆఫ్ ప్యూర్ అండ్ అప్లైడ్ కెమిస్ట్రీ. సో ఇది చెప్పే ముందు సార్ ప్రిఫిక్స్ అంటే ఏంటి సార్? ప్రిఫిక్స్ అంటే ఏం లేదన్నా, నేమ్ కు ముందు రాసేది అంటే పూర్వపదం అంటాం. నెక్స్ట్ వర్డ్ రూట్ అంటే ఏంటి నాన్న? నంబర్ ఆఫ్ కార్బన్స్. నెక్స్ట్ సఫిక్స్ అంటే నేమ్ తర్వాత రాసేది. సో ఫర్ ఎగ్జాంపుల్ ప్రిఫిక్స్ మనకు 2 types: సెకండరీ ప్రిఫిక్స్, ప్రైమరీ ప్రిఫిక్స్. నెక్స్ట్ వర్డ్ సఫిక్స్ ఆల్సో 2 types: ప్రైమరీ సఫిక్స్, సెకండరీ సఫిక్స్. సార్ ఏంటి సార్ ఇవి? ఖచ్చితంగా మనం గుర్తుంచుకోవాలి. 5 1 2 3 4 5. అసలు ఏంటిది? సెకండరీ ప్రిఫిక్స్ అనేది మనకు సబ్స్టిట్యూట్ గురించి చెప్తున్నాను. సబ్స్టిట్యూట్ ఫర్ ఎగ్జాంపుల్ సబ్స్టిట్యూటెంట్ గురించి చెప్తుంది. ఓకే, ఏంటి సార్ సబ్స్టిట్యూటెంట్స్ అంటే? మనకు ఆల్కైల్ గ్రూప్స్ అన్ని మనకు సబ్స్టిట్యూటెంట్ కింద వస్తాయి. అసలు ఆల్కైల్ అంటే ఏంటి సార్? ఆల్కైల్ నుంచి ఒక హైడ్రోజన్ తీసేస్తే అన్ని మనకు వచ్చేటి ఆల్కైల్ గ్రూప్స్. ఫర్ ఎగ్జాంపుల్ మీథేన్ ఉంది కదా, మీథేన్ నుంచి ఒక హైడ్రోజన్ రిమూవ్ చేసి వచ్చేది మనకు మిథైల్. దిస్ ఈస్ ఆల్కైల్ గ్రూప్స్ అంటారు. ఇవన్నీ సబ్స్టిట్యూటెంట్స్. మిథైల్, ఈథైల్, ఈథైల్ నుంచి ఒక హైడ్రోజన్ ఇస్తే ఇథైల్, ప్రొపైల్, బ్యూటైల్, పెంటైల్, హెక్సైల్, హెప్టైల్, ఆక్టైల్, నానైల్, డెకైల్. నెక్స్ట్ సబ్స్టిట్యూటెంట్స్ ఇంకేం రాయొచ్చు? హాలోజన్స్ కూడా రాయొచ్చు. అంటే ఫ్లోరిన్, క్లోరిన్, బ్రోమిన్, అయోడైన్. ఇవి కూడా మనం సబ్స్టిట్యూటెంట్ కింద వస్తాయి. ఇంకేమైనా ఉన్నాయి సార్? సమ్ ఫంక్షనల్ గ్రూప్స్ ఆల్సో సబ్స్టిట్యూటెంట్ గా పనిచేస్తాయి. ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఆల్డిహైడ్స్ గాని, ఆల్కహాల్ గాని, కీటో గ్రూప్ గాని, ఇవి కూడా కొన్ని మనకు సబ్స్టిట్యూటెంట్ గా వస్తాయి. మనకు ఎగ్జాంపుల్ గా తీసుకున్నప్పుడు మీకు వీటి గురించి అర్థమవుతున్నాను. ఏం లేదు, ఫస్ట్ ఏదైనా నేమ్ రాసేటప్పుడు ఫస్ట్ ఏం రాస్తాం మనం? సబ్స్టిట్యూటెంట్ ఏంటిదో అనేది రాస్తాం. నెక్స్ట్ ఏంటిదంటే ప్రైమరీ ప్రిఫిక్స్ అంటే సైక్లిక్ చైన్స్ ఏమైనా ఉన్నాయనుకో, సైక్లిక్ చక్రీయ లేదా వలయకర కాంపౌండ్స్ ఉన్నప్పుడు సెకండరీ ప్రిఫిక్స్ తర్వాత ప్రైమరీ ప్రిఫిక్స్ అనేది మనం రాస్తాం. సైక్లిక్ కాంపౌండ్స్. ఓకే ఓకే, ఇది ఎక్కువ మీకు ఇంపార్టెంట్ కాదు. ఫస్ట్ సెకండరీ ప్రిఫిక్స్ అనేది చాలా ఇంపార్టెంట్. తర్వాత వర్డ్ రూట్ అంటే ఏంటి? నంబర్ ఆఫ్ కార్బన్స్. నంబర్ ఆఫ్ కార్బన్స్ 1 ఉంటే మీత్, ఈతు, ప్రోపు, బ్యూటు, పెంటు, హెక్సు, హెప్టు, ఎక్టు, ఆట్నాన్, డెక్. ఓకే, నెక్స్ట్ ఇది మోస్ట్ ఇంపార్టెంట్. ప్రైమరీ సఫిక్స్ అంటే ఏంటిదంటే ఇచ్చినది సాచురేటెడ్ అంటే ఆల్కేనా, ఆల్కినా, ఆల్కేనా. అంటే సింగిల్ బాండ్ ఉంటే సాచురేటెడ్, డబుల్ బాండ్ అండ్ త్రిబుల్ బాండ్ ఉంటే అండ్ సాచురేటెడ్. అంటే ఏన్, ఈన్, ఐన్, ఆల్కేన్, ఆల్కీ, ఆల్కేన్ అనేది రాస్తాం. ఫస్ట్ సబ్స్టిట్యూటెంట్ రాస్తాం, సైక్లిక్ ఉన్నదా రాస్తాం, నంబర్ ఆఫ్ వర్డ్ రూట్స్ అనేది నంబర్ ఆఫ్ కార్బన్స్ రాస్తాం, ఇచ్చింది సింగిల్ బాండా, డబుల్ బాండా, ట్రిపుల్ బాండ్ రాస్తాం. లాస్ట్ కు ఇంపార్టెంట్ ఫంక్షనల్ గ్రూప్ లాస్ట్ కు రాయాలి. సెకండరీ సఫిక్స్ ఫంక్షనల్ గ్రూప్ అనేది లాస్ట్ కు రాస్తున్నాను. ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే మీకు సింపుల్ అయిపోతుంది. చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్
ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఏం రాయాలన్నా సబ్స్టిట్యూయెంట్స్ రాయాలి. 1 2 ఏంటిది 2 కార్బన్ మీద మిథైల్ ఉంది అంటే ఫస్ట్ ఏంటిది సబ్స్టిట్యూయెంట్ రాస్తాం. 2 మిథైల్ రాసినాం. సైక్లిక్ కాంపౌండ్ కాదు, చక్కెర ఏమి లేదు, క్లోజ్ చైన్ ఏం లేదు. నెక్స్ట్ నంబర్ ఆఫ్ కార్బన్స్ 2 మిథైల్. హౌ మెనీ కార్బన్స్ 1 2 3 4 4 ఉంటే బ్యూట్ 2 మిథైల్ బ్యూట్. బ్యూట్ లో మనకి ఇది ఏంటిది సింగిల్ బాండ్ కాబట్టి ఏం కదా బ్యూటేన్ బ్యూటేన్ అంతే సింపుల్. ఓకేనా, వెరీ గుడ్. ఓకేలా ఇలా ఇచ్చిన అనుకో, ఇక్కడ చూడండి 1 2 3 మిథైల్. ఫస్ట్ ఏం రాసినాం సబ్స్టిట్యూయెంట్ రాసినామా 3 మిథైల్. తర్వాత ఏమున్నది హౌ మెనీ కార్బన్స్ 1 2 3 4 5 5 ఏనా. 5 అంటే ఏంటిది పెంటా. ఓకే పెంటేనేనా, పెంట్ ఏను పెంటేన్. ఇంకేం రాయామన్నా సెకండరీ సాఫిక్స్ అంటే ఫంక్షనల్ గ్రూప్ రాయాలని. ఇదేంటిది కీటోన్ ఓనేనా. సో ఎన్నో కార్బన్ మీద ఉన్నది 2 ఓన్ అంతే. పెంట్ 2 ఓన్. వెరీ సింపుల్ అన్న. ఇవి ఫస్ట్ గుర్తుకుంచుకొని తర్వాత మీకు IUPAC రూల్స్ ఎలా మనం నంబరింగ్స్ ఇవ్వాలో తెలిస్తే ఈజీగా మీరు ఒక స్ట్రక్చర్ రాసి దాని ఒక ఫార్ములా కూడా సింపుల్ ఇస్తాం. ఎగ్జామ్ లో ఏదైనా కాంపౌండ్ ఇచ్చి నేమ్ అనేది అక్కడ ఆప్షన్స్ ఇస్తాడు, లేదా ఒక నేమ్ ఇచ్చి స్ట్రక్చర్ రాయమంటాడు. వెరీ ఈజీ రాయచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైనా సబ్స్టిట్యూయెంట్, నెక్స్ట్ అది సైక్లిక్ ఏదన్నా క్లోజ్ చైన్ అది రాయాలి, ఎక్కువ శాతం ఇది ఏదన్నా. నెక్స్ట్ నంబర్ ఆఫ్ కార్బన్స్, నెక్స్ట్ సింగిల్ బాండా, డబుల్ బాండా, ట్రిపుల్ బాండా, నెక్స్ట్ ఫంక్షనల్ గ్రూప్ రాయాలి. సో ఇది మనం ఒక స్ట్రక్చర్ రాసే ముందు సో నంబరింగ్ దానికి కొన్ని రూల్స్ ఉంటాయి. ఆ రూల్స్ అనేవి తెలుసుకుందాం. అవే IUPAC రూల్స్. ఓకేనా, చూద్దాం. మోస్ట్ వెరీ ఇంపార్టెంట్ అన్న, ఖచ్చితంగా నోట్స్ రాసుకోండి. IUPAC రూల్స్. ఫస్ట్ రూల్ ఏంటి నాన్న, వెరీ సింపుల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ లాంగ్ చైన్ మనం సెలెక్ట్ చేసుకోవాలి. లాంగ్ చైన్ ఇచ్చిన కాంపౌండ్ లో లాంగ్ చైన్ ఇది. ఫర్ ఎగ్జాంపుల్ C C C C C C. ఇప్పుడు 1 2 3 4 5. సో ఇలా చూస్తే 1 2 3 4 5 కార్బన్స్ ఉన్నాయి. ఇలా చూస్తే 1 2 3 4 5 6 కార్బన్స్ ఉన్నాయి. కాబట్టి దీన్ని మనం ఏమంటాం నాన్న, లాంగ్ చైన్ అంటాం, లేదా మెయిన్ చైన్ అంటాం, ఆర్ పేరెంట్ చైన్ అని కూడా అంటాం. దీన్ని మనం బ్రాంచ్ అంటాం నాన్న. బ్రాంచ్ అంటే శాఖలు అంటాం. సో ఇప్పుడు ఇక్కడ ఏంటిది, మనము ఇది అనేది సబ్స్టిట్యూయెంట్ కింద వస్తుంది. ఓకేనా, ఫస్ట్ ఇది ఏంటిది లాంగ్ చైన్ అనేది మనం తెలుసుకున్నాం, పేరెంట్ చైన్. సెకండ్ రూల్ ఏంటిది, మనం ఎప్పుడైనా నంబరింగ్స్ లెఫ్ట్ నుంచి రైట్ కి ఇవ్వచ్చు, రైట్ నుంచి లెఫ్ట్ కి ఇవ్వచ్చు. ఓకే సరే. సెకండ్ రూల్ ఏంటిది, మనము కార్బన్ కు ఏదైనా సబ్స్టిట్యూషన్ ఉన్నట్టయితే ఎటు సైడ్ సబ్స్టిట్యూషన్ తక్కువగా ఉంటుందో అటు నుంచి నంబరింగ్స్ అనేది ఇవ్వాలి. అంటే సబ్స్టిట్యూషన్ ఉన్న కార్బన్ సైడ్ తక్కువ నంబర్ వచ్చేలా, అంటే లెస్ నంబర్ వచ్చేలా చూసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ C C C C CH3 C. ఫర్ ఎగ్జాంపుల్ నంబరింగ్స్ ఇచ్చేటప్పుడు సబ్స్టిట్యూషన్ ఉన్న సైడ్ తక్కువ నంబర్ వచ్చేలా చూడాలి. ఫర్ ఎగ్జాంపుల్ 1 2 3 4 5 నంబరింగ్స్ ఇస్తామా, 1 2 3 4 5 నంబర్ ఇస్తామా, సబ్స్టిట్యూయెంట్ ఉన్న సైడ్ మనకు తక్కువ నంబర్ రావాలి. అంటే 1 2 నుంచి ఇస్తాం, అంటే 2 మిథైల్. హౌ మెనీ కార్బన్స్ 1 2 3 4 5. 5 అంటే ఏంటి పెంటేన్. ఇలా ఇది కరెక్ట్. సబ్స్టిట్యూట్ ఉన్న సైడ్ మనకు
తక్కువ నంబర్ వచ్చేలా చూడాలి. ఇలా రాయద్దు 1 2 3 4 అంటే 4 మిథైల్ అనేది రాంగ్, 2 మిథైల్ అనేది కరెక్ట్. ఓకేనా? దిస్ సెకండ్ రూల్ నోట్ చేసుకోండి, మళ్ళీ రివైజ్ చేసైనా సరే నోట్ చేసుకోండి. నెక్స్ట్ వన్, థర్డ్ రూల్. ఒక కార్బన్ మీద ఒకటి కంటే ఎక్కువ సబ్స్టిట్యూట్స్ ఉన్నాయని దాన్ని మనం డై ట్రై టెట్రా అని రాస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తే సింపుల్ అర్థమైంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఇచ్చినప్పుడు నంబరింగ్స్ ఇటు నుంచి ఇస్తామా ఇటు నుంచి ఇస్తామా మీకు తెలుసు. తక్కువ నంబర్ వచ్చి అంటే సబ్స్టిట్యూయెంట్స్ ఎటు తక్కువ అంటే సబ్స్టిట్యూయెంట్స్ కు తక్కువ నంబర్ వచ్చేలాగా మనం ఇవ్వాలి. అంటే 1 2 3 4. సో ఒకటి కంటే ఎక్కువ ఉన్నాయి కదా, అప్పుడు ఏ విధంగా రాస్తామంటే చూడనా, రెండో నంబర్ మీద 2, 2 ఏంటి డైమిథైల్, 1 మోనో డై అంటే డైమిథైల్ అని రాయాలి. డైమిథైల్ హౌ మెనీ కార్బన్స్ 1 2 3 4 అంటే ఏంటిది బ్యూట్ సింగిల్ బాడీ అంటే బ్యూటేన్ రాస్తాం. అంతే సింపుల్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ CH3 పెట్టినాను. ఇప్పుడు ఏంటి 2, 3 మీద కూడా ఒకటి ఉంది కదా, 2, 3 హౌ మెనీ మిథైల్ గ్రూప్స్ 3 అంటే ట్రై. 2, 3 మీద ట్రైమిథైల్ మీతో ఇది బ్యూటేన్. అంతే సింపుల్. థర్డ్ రూల్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 2 ఉంటే డై, 3 ఉంటే ట్రై, 4 ఉంటే టెట్రా, 5 ఉంటే పెంట్. CH3 ఇచ్చిన అనుకో ఏమని రాస్తాం నాన్న, 2, 3 హౌ మెనీ 1 2 3 4 అంటే ఏంటిది టెట్రా మిథైల్ 2, 3, 3 టెట్రా మిథైల్ మీతో బ్యూటేన్. అంతే, వెరీ సింపుల్. ఓకే, నెక్స్ట్ ఫోర్త్ పాయింట్, డిఫరెంట్ సబ్స్టిట్యూయెంట్స్ ఉన్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ C బ్రోమిన్ CH3. సరే, డిఫరెంట్ సబ్స్టిట్యూయెంట్స్ ఉన్నప్పుడు ఫస్ట్ నంబరింగ్స్ మనకు తెలుసు. సెకండ్ కార్బన్ మీద మనకు తక్కువ నంబర్ వచ్చేది ఇస్తాం, అంటే 1 2 నుంచి ఇస్తాం. 1 2 3 4 5. డిఫరెంట్ సబ్స్టిట్యూయెంట్స్ ఉన్నప్పుడు నేమ్ అనేది ఎలా రాస్తాం? ఇక్కడ చూడండి, మీకు ఈజీ అర్థమవుతుంది. 3 మిథైల్ 2 బ్రోమో, 3 మీద మిథైల్ 2 మీద బ్రోమో, 1 2 3 4 5 పెంటేన్ కరెక్టా లేదా? 2 బ్రోమో 3 మిథైల్ పెంటేన్ కరెక్టా? ఏది కరెక్ట్? ఇది కరెక్టా అంటే చూడనా, ఇలా ఉన్నప్పుడు మనం ఏం చేయాలి? ఆల్ఫాబెటికల్ ఆర్డర్ అనేది యూజ్ చేయాలి. ఇక్కడ బి అంటే ఫస్ట్ లెటర్ ఏమొస్తుంది? బిఏనా? బి. ఇదేంటి మిథైల్ అంటే ఎం వస్తుందా? ఎం. సో స్టార్టింగ్ ఏంటైనా బిఏనా, కాబట్టి ఇది కరెక్ట్ నాన్న. ఇలా ఇవ్వాలి. ఓకేనా? సింపుల్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్ అనేది యూజ్ చేయాలి. సబ్స్టిట్యూయెంట్ కాడ డిఫరెంట్ గా ఉన్నప్పుడు ఏది ఫస్ట్ గా రాయాలంటే ఆల్ఫాబెటికల్ ఆర్డర్ అనేది యూజ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మరి సేమ్ పొజిషన్ లో ఉంటే ఎలా సార్? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ Cl ఇచ్చిండు, ఇక్కడ Br ఇచ్చిండు.
సేమ్ ఉన్నది పొజిషన్స్. ఇటు నుంచి నంబర్స్ ఇచ్చిన సెకండే వస్తుంది, ఇటును నంబర్ ఇచ్చిన సెకండే వస్తుంది. ఇక్కడ కూడా ఏం చేయాలి, సేమ్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్ యూజ్ చేయాలి. ఇక్కడ చూడండి 2 క్లోరో 4 బ్రోమో పెంటేన్ అంటమా, లేదా ఇటు నుంచి 2 బ్రోమో 4 క్లోరో పెంటేన్ అంటమా, ఏమంటాం సేమ్. ఇక్కడ బి అంటే బి వస్తుంది, సి అంటే క్లోరో సి వస్తుంది. ఫస్ట్ ఇది కాబట్టి 2 బ్రోమో 4 క్లోరో పెంటేన్ ఇస్ కరెక్ట్. సేమ్ అంటే సేమ్ పొజిషన్ లో ఉన్నప్పుడు సబ్స్టిట్యూయెంట్స్ ఏం రాయాలి, ఇక్కడ మనం ఆల్ఫాబెటికల్ ఆర్డర్ అనేది యూజ్ చేయాలి. ఓకే, వెరీ ఈజీ. నెక్స్ట్ రూల్ ఫంక్షనల్ గ్రూప్స్ ఉన్నప్పుడు ఫంక్షనల్ గ్రూప్ ఉన్న సైడ్ మనం తక్కువ నంబర్ లెస్ నంబర్ వచ్చే విధంగా రాయాలి. ఫర్ ఎగ్జాంపుల్ CH3 CH2 CHO ఆల్ హెడ్ గ్రూప్ ఏనా, అంతేనా? కాబట్టి ఇది ఇటు నుంచే నంబర్ ఇస్తామా, ఇటు నుంచి నంబర్ ఇస్తా, ఇటు నుంచే నంబర్ ఇటు తక్కువ వచ్చేటట్టు చూడాలి. మీత్ ఈతు ప్రోపనాల్ ఆల్కహాల్ గ్రూప్ ఉన్నది, కార్బన్ అనేది ఇందులోనే మనం యాడ్ చేస్తున్నాం. మీత్ ఈతు ప్రోపనాల్. ఓకే, ప్రోపనాల్ అంటాం దాన్ని. ఓకే, ప్రోపనాల్. సరే, ఇది ఒక ప్రమేయం ఫంక్షన్ గ్రూప్ ఉన్నప్పుడు. సార్ ఒకటి కంటే ఎక్కువ మోర్ దెన్ 1 ఫంక్షనల్ గ్రూప్ ఉన్నప్పుడు, 2 ప్రమేయ సమూహాలు 2 ఫంక్షనల్ గ్రూప్స్ ఉన్నప్పుడు ఒకటి మాత్రమే మనం ఫంక్షనల్ గ్రూప్ ను ప్రాధాన్యత ఎన్నుకొని రెండవ దాన్ని మనం సబ్స్టిట్యూయెంట్ గా రాయాలి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ CH3 CH2 OH 2 ఫంక్షనల్ గ్రూప్ ఉన్నప్పుడు ఒకదాన్ని మాత్రము సబ్స్టిట్యూయెంట్ రాసి ఇంకొకటి మనం ఫంక్షనల్ గ్రూప్ గా మనం తీసుకుంటాం. CH3 CHOH CH2 C డబల్ బాండ్ CH3. సరే, ఇక్కడ 2 ఫంక్షనల్ గ్రూప్స్ ఉన్నాయి, ఇదొకటి ఉంది ఇదొకటి ఉంది. మరి దీంట్లో ఏది సబ్స్టిట్యూయెంట్ గా అనుకోవాలి సార్? ఇదిన్నా ఏది అనుకోవాలంటే మీకు ఒక ఇంపార్టెంట్ అని చెప్తానన్నా ఖచ్చితంగా అది రాసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మోస్ట్ వెరీ ఇంపార్టెంట్. ఫస్ట్ ది యాసిడ్స్, తర్వాత ఎస్టర్స్, తర్వాత ఆల్డిహైడ్, తర్వాత కీటోన్, తర్వాత ఆల్కహాల్, తర్వాత ఎమైన్స్. మోస్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ చూడండి, ఇక్కడ కీటో గ్రూప్ ఇంపార్టెంట్ అంటే ఎక్కువ ఇంపార్టెన్స్ ఉన్నది, తర్వాత దీనికంటే తక్కువ ఆల్కహాల్ ఉన్నది. కాబట్టి దీన్ని మనం మెయిన్ ఫంక్షనల్ గ్రూప్ గా అనుకొని దీన్ని సబ్స్టిట్యూయెంట్ గా అనుకోవాలి. ఓకేనా? ఇప్పుడు దీన్ని ఏ విధంగా రాస్తాం? ఖచ్చితంగా దీన్ని నోట్ చేసుకున్నాను. ఓకే, సో ఒకటి సబ్స్టిట్యూయెంట్ గా అనుకోవాలి. ఓకే, ఒకటి సబ్స్టిట్యూయెంట్ గా అనుకోవాలని చెప్పిన, అంతే కదా నాన్న? ఎస్. సో చూద్దాం, 1 2 3 4. ఓకేనా? 1 2 3 4. 4 మీద ఏంటిది? హైడ్రాక్సీ 4 హైడ్రాక్సీ. సార్ ఆల్కహాల్ కదా, ఓల్ అంటాం కదా, హైడ్రాక్సీ ఎందుకు అంటాం సార్ అంటే మీకు సబ్స్టిట్యూయెంట్ గా వచ్చినప్పుడు కొన్ని ఫంక్షనల్ గ్రూప్ నేమ్స్ అనేది చేంజ్ అయితేనా, అందుకే మీకు చెప్పిన ఫస్ట్ సెకండరీ ప్రిఫిక్స్ లో ఆల్కైల్స్ తో పాటు హాలోజన్స్ తో పాటు కొన్ని ఫంక్షనల్ గ్రూప్స్ కూడా సబ్స్టిట్యూయెంట్ గా వర్క్ చేస్తాయి అని చెప్పిన ఫస్ట్ పాయింట్ లో. అదే ఇది సార్. మరి ఆల్కహాల్ ఓల్ అంటామా హైడ్రాక్సీ అంటామా అనేది మీకు మళ్ళీ నెక్స్ట్ పాయింట్ లో చెప్తా. సో 4 హైడ్రాక్సీ, తర్వాత మనం ఏం రాస్తాం? వర్డ్ రూట్ నంబర్ ఆఫ్ కార్బన్స్, మీత్ ఈతు ప్రో బ్యూట్ పెంట్ ఏనేనా? ఓకే, పెంటేన్. తర్వాత ఏంటి లాస్ట్ కు? పెంట్ రాసినాం, ఏం రాసినాం, తర్వాత ఏం రాయాలి? ప్రైమరీ సఫిక్స్ ఫంక్షనల్ గ్రూప్ పెంటేన్
2 మీద ఓన్, 2 మీద ఓన్, అంతే. సింపుల్, వెరీ సింపుల్. అర్థమైందా? ఓకే. ఇది చెప్పే ముందు రెండు ఫంక్షనల్ గ్రూప్ ఉన్నప్పుడు ఫంక్షనల్ గ్రూప్ యొక్క నేమ్స్ సెకండరీ ప్రిఫిక్స్ లో వేరే ఉంటది, ప్రైమరీ సఫిక్స్ లో వేరే ఉంటది. ఫర్ ఎగ్జాంపుల్ నోట్ చేసుకున్నాను. సెకండరీ ప్రిఫిక్స్ అంటే ఏంటిది? సబ్స్టిట్యూయెంట్ గా ఉన్నప్పుడు ఫంక్షనల్ గ్రూప్ యొక్క నేమ్ చేంజ్ ఉంటది అండ్ మెయిన్ ప్రైమరీ సఫిక్స్ లో దీని యొక్క నేమ్ అనేది చేంజ్ ఉంటది. ఫర్ ఎగ్జాంపుల్ మోస్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్, ఫస్ట్ వన్ ఆల్కహాల్. ఆల్కహాల్, ఆల్కహాల్ ఏంటిదన్నా? OH. ఆల్కహాల్ సబ్స్టిట్యూయెంట్ గా మనం రాసుకున్నప్పుడు, సబ్స్టిట్యూయెంట్ గా రాసినప్పుడు ఇక్కడ ఏమొస్తుందన్న? హైడ్రాక్సీ అంటాం. హైడ్రాక్సీ అంటాం నాన్న, హైడ్రాక్సీ అంటాం. ఇక్కడ ఏమంటాం నాన్న? ఓల్ అంటాం. ఓల్ 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 అంటాం. ఇది ఏంటిదో మీకు ఒకసారి ఇప్పుడు చెప్తా. ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకు ముందే తీసుకున్నాం. CH3 CH2 CH OH CH2 C డబల్ బాండ్ O CH3 తీసుకున్నాం. ఇక్కడ ఏమన్నా నేను 1 2 3 4 హైడ్రాక్సీ అంటున్నా. ఎందుకు? మనకి ఇంతకు ముందు ఇంపార్టెన్స్ ఏమని చెప్పినాం? కీటో గ్రూప్ తర్వాతనే ఆల్కహాల్ ఉంటది. అంటే దీని ఫంక్షనల్ గ్రూప్ అనుకుంటా, దీన్ని మనం ఏమనుకుంటా? సబ్స్టిట్యూయెంట్ గా అనుకుంటా. కాబట్టి ఇది సబ్స్టిట్యూయెంట్ గా ఉన్నప్పుడు ఆల్కహాల్ ఏమంటాం మనం? హైడ్రాక్సీ అంటాం. అంటే 4 హైడ్రాక్సీ. ఇదేంటి? 2 ఓన్ అంటాం. ఇది ఇక్కడ మెయిన్ ఫంక్షనల్ గ్రూప్ ప్రైమరీ సఫిక్స్ లో ఏమంటాం అనేది చూద్దాం. అర్థమైందా? సబ్స్టిట్యూయెంట్ గా ఉన్నప్పుడు చేంజ్ అవుతుంది. అదే విధంగా ఇది ఇలా ఇచ్చిన అనుకో, C3CH2 CH CHO. ఇక్కడ చూడండి, మీతు ఈతు ప్రోప్, ఇది అనేది ఇది మనకు ఫంక్షనల్ గ్రూప్ గా ఉంది కాబట్టి మీతు ఈతు ప్రోపనోల్, ప్రోపనోల్ ఓల్ వస్తుంది ఇక్కడ. అర్థమైందా? సబ్స్టిట్యూయెంట్ గా ఉన్నప్పుడు మాత్రం హైడ్రాక్సీ అంటాం. ఇది సెకండ్ వన్ ఆల్డిహైడ్. ఆల్డిహైడ్ CHO గ్రూప్ నాన్న తెలుసు కదా, ఆల్డిహైడ్ CHO. దీన్ని సబ్స్టిట్యూయెంట్ గా రాసినప్పుడు దీన్ని మనం ఆక్సో అంటాం నాన్న, ఆక్సో అంటాము. ఇక్కడ మాత్రం అంటే అల్ అంటాం నాన్న, అల్. ఓకేనా? అల్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ CH3 CHO CH2 CHO. చూడు, మీతో ఈతో ప్రోపనాల్, అల్ ప్రోపనాల్ అంటాం, ప్రోపనాల్ అంటాం. అర్థమైందా? సింపుల్. ఇంకొక ఇదేంటిది? ఫంక్షనల్ గ్రూప్ ఉన్నప్పుడు అల్ అను. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే మనకు సబ్స్టిట్యూయెంట్ గా వచ్చినప్పుడు CH3 CHO CH2 COOH. దీని మెయిన్ గా మనం దీన్ని ఫంక్షనల్ గ్రూప్ అనుకున్నాం, దీన్ని సబ్స్టిట్యూయెంట్ అనుకుంటాం. ఎందుకు సార్ అంటే ఫస్ట్ ఎస్టర్ వస్తుంది, యాసిడ్ వస్తుంది, తర్వాత మనకి ఏమొస్తుంది? యాసిడ్ తర్వాత ఎస్టర్ వస్తుంది. ఓకే, తర్వాత మనం ఆల్డిహైడ్ అన్నాం, ఆల్డిహైడ్ తర్వాత కీటోన్ ఇట్లా అన్నాం. కాబట్టి ఫస్ట్ ఇది కాబట్టి ఫంక్షనల్ గ్రూప్ గా తీసుకున్నాం. తర్వాత సబ్స్టిట్యూట్. ఇప్పుడు దీన్ని ఏమనాలి మనం? ఆక్సో అనాలి. 1 2 3. ఇక్కడ మనం ఆల్ రాదు, ఏమొస్తుంది సబ్స్టిట్యూయెంట్ గా? ఆక్సో. 3 1 2 3 ఆక్సో. ఓకేనా? 3 ఆక్సో మీతో ఇతు ప్రోపు బ్యూటెనోయిక్ యాసిడ్. 1 బ్యూటనో, 3 మీద ఆక్సో, 1 మీద ఓయిక్, బ్యూటనోయిక్ యాసిడ్. అంతేనా? సింపుల్. అర్థమైంది అనుకుంటా సబ్స్టిట్యూయెంట్ ను సఫిక్స్ తేడా. నెక్స్ట్ కీటో గ్రూప్ తీసుకుందాం. కీటో C డబల్ బాండ్. ఇక్కడ కూడా సబ్స్టిట్యూయెంట్ ఉన్నప్పుడు దీన్ని కూడా ఆక్సో రాస్తాం. ఇక్కడ మాత్రం ఓన్ రాస్తాం నాన్న. ఓకేనా? ఏం రాస్తాం నాన్న? ఓన్. పెంటనోన్, కీటోన్, ఓన్ రాస్తాం. ఓకే. ఫోర్త్ వన్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సి అని ఇచ్చిన అనుకో, సైనైడ్. సైనైడ్ ఇక్కడ మాత్రం
సయనో అని రాస్తాం నా సయనో అని రాస్తాం. ఇక్కడ మాత్రం నైట్రైల్ నైట్రైల్ రాస్తాం. ఓకేనా? మోస్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్, ప్రీవియస్ ఎగ్జామ్ కూడా ఇచ్చినాను. ఆల్కహాల్ ను ప్రైమరీ సఫిక్స్ లో ఏమని పిలుస్తాం? హైడ్రాక్సియా, ఓలా, అల్లా. ఏంటిది నాన్న? ఓల్ రాస్తాం. ఓకేనా? ఓల్ మోస్ట్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, క్లియర్? సింపుల్, ఏం లేదు. నంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్ మీ టెక్స్ట్ బుక్ లో ఉన్నాయి, ప్రాక్టీస్ చేయండి. వెరీ సింపుల్, ఏం లేదు. మనం ఇక్కడ నంబరింగ్స్ ఏ విధంగా ఇవ్వాలో మీకు IUPAC రూల్స్ లో అర్థమైపోయింది. ఫస్ట్ ఏం రాయాలి? సెకండరీ ప్రిఫిక్స్ అంటే సబ్స్టిట్యూయెంట్ రాయాలి. తర్వాత సైక్లిక్ ఉండాలి, దాంట్లో అది మాక్సిమం ఉండదు. తర్వాత నంబర్ ఆఫ్ కార్బన్స్, తర్వాత అది ఏనా, ఈనా, అయినా. ఫర్ ఎగ్జాంపుల్ ఏనైతేనేమో ఫస్ట్ ఏం రాస్తాం, తర్వాత ఫస్ట్ సింగిల్ బాండ్ రాస్తాం నాన్న, తర్వాత డబుల్ బాండ్, తర్వాత త్రిబుల్ బాండ్ రాస్తాం. అంటే నేమ్ చెప్పేటప్పుడు ఫస్ట్ ఈనైన తర్వాతనే ఐన్ రాస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ CH3 CH2 డబుల్ బాండ్ CH C త్రిబుల్ బాండ్ CH. ఇట్లా ఫస్ట్ ఈన్ రాసిన తర్వాతనే ఐన్ రాస్తాం. ఓకేనా? ఓకేనా? 3 ఈన్ రాసినాకనే 1 ఐన్ రాస్తాం. బ్యూట్ 1 ఐన్, బ్యూట్ 1 మీద ఐన్. అర్థమైందా? ఫస్ట్ డబుల్ బాండ్ రాసినాకనే త్రిబుల్ బాండ్ రాస్తాం. ఈ పాయింట్ కూడా నోట్ చేసుకోండి. ఫస్ట్ డబుల్ బాండ్, ఫస్ట్ సింగిల్ బాండ్, తర్వాత డబుల్ బాండ్, తర్వాత త్రిబుల్ బాండ్. ఓకే, ఏదైనా నేమ్ వచ్చేటప్పుడు ఫస్ట్ ఈన్ రాసినాకనే ఐన్ అనేది లాస్ట్ రాస్తాం. ఓకే, వెరీ సింపుల్, ఏం లేదు అక్కడ. రూల్స్ అనేది ఫస్ట్ IUPAC నేమ్ రూల్స్, నెంబరింగ్ ఏ విధంగా మీకు ఐడియా ఉంటే సరిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని ఎగ్జాంపుల్ చూద్దాం. CH3 CH Cl CH2 CH3 ఏమున్నాయి? సింపుల్ సబ్స్టిట్యూషన్. Cl సెకండ్ కార్బన్ మీద ఉన్నాయి, ఇటు నుంచే నంబరింగ్స్ ఇస్తామా, ఇటు నుంచే. సబ్స్టిట్యూషన్ ఎక్స్ సైడ్ ఉందో దానికి తక్కువ నంబర్ వచ్చేలా ఇవ్వాలి, కాబట్టి 2 రాయాలి. అంటే 2 మీద ఏమున్నది? క్లోరో, 2 క్లోరో, 2 క్లోరో. మీత్ ఈత్ బ్యూట్, అంతేనా? బ్యూట్, బ్యూట్ సింగిల్ బాండ్ కొట్టే ఏన్, బ్యూటేన్, అంతే, సింపుల్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక Cl ఇచ్చిన 2 మీద ఉన్నాయి, 3 మీద ఉన్నది. అంటే 2 కామా అంటే ఇటు నుంచి ఇచ్చిన 1 2 3 4 అవుతుంది, ఇటు నుంచి ఇచ్చిన 1 2 3 4 అవుతుంది. అంటే 2 కామా 3. హౌ మెనీ క్లోరిన్స్? 2 కామా 3 డై, డై కదా, డై క్లోరో. హౌ మెనీ కార్బన్స్? మీత్ ఇది ప్రొబ్యూటేన్, బ్యూటేన్. అంటే సింపుల్, వెరీ ఈజీ, వెరీ సింపుల్. ఏది ఇచ్చినా కూడా రాయొచ్చు నాన్న, సింపుల్ గా నంబర్ ఆఫ్ ఇయర్స్ రాయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ CH3, ఇంకోటి చూద్దాం. CH2 CH2 CHO. చూద్దాం ఇక్కడ హౌ మెనీ కార్బన్స్ నాన్న? 4. ప్యూర్ అంటే బ్యూటేనా? సబ్స్టిట్యూషన్ లేదు. ఇక్కడ సి ఆల్డిహైడ్ లో కార్బన్ అనేది కూడా మనం ఇందులోనే యాడ్ చేస్తాం. మీత్ ఈత్ ప్రోపు బ్యూటనాల్ ఆల్ అంటాం, ఎందుకంటే ఫంక్షనల్ గ్రూప్ లో ఆల్కహాల్ మనం ఏమంటాం? ఓల్ అంటాం కదా. బ్యూటనోల్ ఏంటిదన్నా? బ్యూటనోల్, బ్యూటనోల్. ఓకే, ఓకే. నంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ తీసుకోవచ్చు, వెరీ వెరీ సింపుల్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏంటిది? 1 2 3 ఏమున్నది నాని ఇక్కడ? ఫస్ట్ ఇదేమో ఫంక్షనల్ గ్రూప్, ఇదేంటి నాన్న? సబ్స్టిట్యూయెంట్. సబ్స్టిట్యూయెంట్ లో ఆల్డిహైడ్ మనం ఆక్సో, కాబట్టి 1 2 3 3 ఆక్సో. మీత్ ఈత్ ప్రో బ్యూట్, బ్యూట్ 1 ఓయిక్ యాసిడ్, బ్యూట్ 1 ఓయిక్ యాసిడ్, బ్యూటనోయిక్ యాసిడ్, బ్యూటనోయిక్ యాసిడ్. ఓకేనా? బ్యూటనోయిక్ 3 ఆక్సో
బ్యూటనోయిక్ యాసిడ్ అంటాం, లేకపోతే బ్యూట్ 1 ఓయిక్ యాసిడ్ అని కూడా అంటాం. ఈజీ నాన్న. క్వశ్చన్స్ అక్కడే ఉంటాయి, ఆప్షన్స్ కూడా అక్కడే ఉంటాయి. జస్ట్ మనం సింపుల్ గా దాన్ని గుర్తుపడితే సరిపోతుంది. వెరీ ఈజీ. ఓకే, అర్థమైంది అనుకుంటా. సో నంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ మీరు ప్రాక్టీస్ చేయండి. ఓకే, ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి. ఓకే, చాలా చాలా యూజ్ఫుల్, మోస్ట్ ఇంపార్టెంట్ వీడియో. సో నెక్స్ట్ మనం అంటే కార్బన్ అండ్ ఇట్స్ కాంపౌండ్ పార్ట్ 3 కూడా చూద్దాం. ఎందుకంటే ఇది చాలా మన పెద్ద చాప్టర్, అంటే మాక్సిమం 5 to 6 మార్క్స్ వచ్చే చాప్టర్. ఓకే, అందరికీ అర్థమైంది అనుకుంటా. ఎస్, ఓకేనా? సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. జై హింద్.